కేంద్ర మంత్రి అమిత్ షా మోదీ దేశానికి గ్రహణం పట్టించారన్నారు ఎంపీ చామల కిరణ్. సిబిఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని అధికారం చెలాయిస్తున్నారన్నారు. బీజేపీకి దేశవ్యాప్తంగా వచ్చిన ఓట్లు 34%మేనని, దీనికే గొప్పగా చెప్పుకోవటం వారి అమాయకత్వమన్నారు. బీజేపీ దరిద్రపు పాలన వద్దని 64% మంది ప్రజలు వ్యతిరేకించారన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ రాహుల్ గాంధీ జ్యోతిష్యం చెప్తున్నాడని, రాహుల్ ఎంపీ అయినప్పుడు బండి సంజయ్ కార్పొరేటర్ అయినా అయ్యారో లేదో తెలుసుకోవాలని సూచించారు చామల కిరణ్. బండి సంజయ్ గారు నిన్న మాట్లాడుతూ దేశానికి రాహుల్ గాంధీ గారు గ్రహణమని, ప్రధానమంత్రి అనేది కుటుంబం ఆస్తి కాదు, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాడు అని చెప్పి ఏదో జ్యోతిష్యం చెప్పినట్టు మాట్లాడడానికి ప్రయత్నం చేసి, నేను బండి సంజయ్ గారు అంటే మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ గారు 2004లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినప్పుడు బండి సంజయ్ గారు నాకు తెలిసి కార్పొరేటర్ ఏంటో లేదో తెలియదాడా మన కరీంనగర్లో. బండి సంజయ్ గారికి వాస్తవంగా బీజేపీలో ఉన్నటువంటి నాయకుల గురించి కూడా ఏమైనా ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు 2001 అక్టోబర్ గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు గుజరాత్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కూడా కాదు, ఎక్కడో హిమాచల్ ప్రదేశ్లో పార్టీ కార్యక్రమాలు చేసుకుంటుంటే అప్పటికప్పుడు ఆయన తీసుకొచ్చి ఒక పారాషూట్లా డైరెక్ట్ అహ్మదాబాద్ మీద దింపి సెక్రటేరియట్లో కూర్చోబెట్టారు ముఖ్యమంత్రిగా. అంటే అప్పటికి ప్రజలు ఓట్లేలే, గుజరాత్ ప్రజలకు నరేంద్ర మోడీ ఎవరో కూడా తెలియదు. ఈ ఫస్ట్ గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి తర్వాత ప్రధానమంత్రి ఇద్దరు బిల్లా రంగడు ఎవరు అమిత్ షా, నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి భారతదేశానికే గ్రహణం పట్టించారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం, ప్రజాస్వామ్యంలో సామవేద దండోపాయాలు ప్రయోగించి పరిస్థితుల అధికారంలో ఉండాలని ప్రతిపక్ష పార్టీలు, వాళ్ళకు పొత్తు లేని పార్టీలను కూడా జేబు సంస్థలు, సిబిఐ, ఈడీ లాంటి సంస్థలతోటి భయపెట్టించి మరీ ఇలా అధికారం చెలాయిస్తారు. వాస్తవంగా వాళ్ళకి ఏం మెరిట్ లేదు. బండి సంజయ్ గారు మనకేమి 75% మెరిట్ తోటి ఇలా ప్రధానమంత్రి కాలే, 36% ఓట్లు వచ్చినాయి మనకు. 2024 ఎలక్షన్లల్లో బీజేపీకి భారతదేశ ప్రజలు ఇచ్చిన మార్కులు 36%. మిగతా అన్ని చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ లాంటి వాళ్ళను సామవేద దండోపాయాలు ఉపయోగించి వాళ్ళకున్నటువంటి పరిస్థితులను, వాళ్ళకున్నటువంటి రాజకీయ పరిస్థితులపై ఒత్తిడిలు తీసుకొచ్చి ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు. 64% ఓట్లు మీకు వ్యతిరేకంగా పడ్డాయి. మీరు వద్దు, మీ దరిద్ర పాలన వద్దని